ఈ సమస్త విశ్వమును సృష్టించి పాలించి రక్షించి లయము చేసే శ్రీ మహావిష్ణువు. శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు. 36వ భాగము. సంప్రమర్దనః తన ప్రచండమైన తేజస్సుతో ఉదయించి తేజోరూపమైన ప్రకాశముతో జీవులలోని తమోగుణమును తొలగించువాడు. వారు తిరిగి తమోగుణములో పడిపోతే అటువంటి తమోగుణ ప్రధానులైన అజ్ఞానులను పీడించువాడు. రుద్ర కాల ఇత్యాది విభూతుల చేత సంప్రమర్దనము చేయువాడు. నిత్యము తమోగుణ ప్రధానులై భక్తులను హింసించే రాక్షస స్వభావము కలవారిని విడువక హింసించువాడు అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సంప్రమర్దనః అన్న నామముతో కీర్తించింది. అహస్సంవర్తకః సక్రమముగా అహస్సులను ప్రవర్తింపచేయు సూర్యుడై ఒప్పువాడు, అనగా రోజులను చక్కగా నడిపేడి ఆదిత్య స్వరూపుడు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడు సమయ పాలనను పాటిస్తూ తన వెలుగు కిరణములు ఈ సమస్త విశ్వములో అణువణువులోనూ ప్రసరింపజేసేవాడు. ఈ సమస్త విశ్వమునకు ఆధారభూతుడై తనను ఆశ్రయించుకున్న భక్తులను ఎన్నటికీ విడువని వాడు అయిన శ్రీమన్నారాయణుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అహస్సంవర్తకః అన్న నామముతో కీర్తించింది. వహ్నిహి యజ్ఞములందు హోమకుండములలో హవిస్సును మోసడి అగ్నిభట్టారక స్వరూపుడు. అగ్ని వెలుగునిస్తుంది, వెచ్చదనాన్ని కూడా ఇస్తుంది. గాలి వెచ్చదనాన్ని చల్లదనాన్ని కూడా ఇస్తుంది. సూర్యచంద్రులలోని వెలుగు, వెన్నెల, అగ్నిలోని వెచ్చదనం, ప్రాణవాయువులోని ప్రాణశక్తి వీటన్నిటి స్వరూపమైన వాడు యజ్ఞములు నిర్వహించునప్పుడు భక్తులు సమర్పించు హవిస్సులను ఆయా దేవతలకు అందజేసే అగ్నిస్వరూపుడు అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వహ్నిహి అన్న నామముతో కీర్తించినది. అనిలః ప్రకృతిలో వాయు రూపమునను ప్రాణులలో ప్రాణశక్తి రూపమున ఉండువాడు. న విద్యతే నిలః అనగా నిలయము, అనగా ఆశ్రయము అన్న అర్థము ఉండుట వలన ఒక ఆశ్రయస్థానము అంటూ లేక సర్వవ్యాప్తమై ఉండే ఆధారరహితుడు. ఈ సమస్త భూమండలమునకు తాను ఆధారభూతమై తనకు మాత్రము భూమి ఆధారమైనది కానివాడు పరంధాముడైన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అనిలః అన్న నామముచే కీర్తించినది. ధరణీధరః ఆదిశేషుని రూపములోను అష్టదిగ్గజాది రూపములతోనూ వరాహ రూపముతోనూ భూభారమును భరించువాడు. మనకు ఆధారము ధరణీధరమైతే అంటే భూమి అయితే ఆ భూమికి ఆధారము ధరణీధరుడైన వాడు. ఈ సమస్త బ్రహ్మాండమునకు మామూలు కొండ కాక పసిలి కొండ అయిన వాడు. పర్వతములలో శ్రేష్ఠుడైన గోవర్ధనగిరిని చిటికెన వేలుపై ధరించిన వాడు అయిన మురారిని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ధరణీధరః అన్న నామముతో కీర్తించింది. సుప్రసాదః
భక్తుల పట్ల అపారమైన కరుణ, చక్కని అనుగ్రహము కలవాడు, ముముక్షువులకు మంగళకరమై మోక్ష కారణమైన తన పరంధామమును అనుగ్రహించువాడు. ప్రసాదము అనగా సుఖము అన్న అర్థము ఉండుటచే తన భక్తులకు అపారమైన సుఖమును అనుగ్రహించువాడు. అపకారము చేసిన శిశుపాలాదులకు సైతము మోక్షమును అనుగ్రహించువాడు అయిన దేవదేవుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సుప్రసాద అన్న నామముతో కీర్తించింది. ప్రసన్నాత్మ అరిషడ్వర్గములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములతోనూ రాగద్వేషములతోనూ రజస్తమో గుణములతో కలుషితము కానివాడు, పరిశుద్ధమైన అంతఃకరణ కలవాడు, ప్రసన్నమైన మనసు కలవాడు, ప్రసన్న స్వభావుడు, సర్వకాముడు, ఇంత విశాలమైన విశ్వమును భరించే భారం తన మీద ఉన్నదని విసుగు కాని, దిగులు కాని, చిరాకు గాని లేక ఎప్పుడూ ప్రసన్నమైన ముఖంతో కళకళలాడుతూ ఉండేవాడు. ఎన్ని పనులు చేస్తున్నా కూడా తీరికగా కూర్చుని ఉన్నట్లు కనిపించేవాడు. మనసులో ఎన్ని ఆలోచనలున్నా కూడా ఆ ఆలోచనలను కొంచెము కూడా తన ముఖారవిందముపై కనిపించనీయని వాడు అయిన భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ప్రసన్నాత్మ అన్న నామముతో కీర్తించింది. విశ్వదృక్ విశ్వధారణ ప్రాగల్భ్యము కలవాడుగా ఈ సమస్త విశ్వమును ధరించినవాడు, సమస్త జగత్తును ధరించి భరించి విశ్వంభరుడని, విశ్వధారి అని, విభుడని, విశ్వవ్యాప్తమైన ప్రశంసలనందుకుంటున్నవాడు, జగత్తును రక్షించి పాలించేవాడు అయిన జగన్నాథుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము విశ్వదృక్ అన్న నామముచే కీర్తించింది. విశ్వభుక్ కల్పాంత ప్రళయ కాలమున సమస్త విశ్వమును భక్షించి అనగా తనలో లయము చేసుకుని తన సువర్ణ గర్భమునందు భద్రపరిచి తిరిగి సృష్టి ప్రారంభ కాలములో విడుదల చేసే పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము విశ్వభుక్ అన్న నామముతో కీర్తించింది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో